రోజంతా షీరో ఏం చేస్తాడో అని మీరు చూడబోతున్నారు. షీరోకి ఈ రోజు ఎలా గడుస్తుందో మనం చూద్దామా? షిన్చాన్, షిన్చాన్, స్కూలుకు టైం అవుతోంది, త్వరగా లే షిన్చాన్. నిన్ను స్కూలుకు పంపించిన తర్వాతే నా పనులు చేసుకోగలను. బట్టలు ఉతకాల్సినవి చాలా ఉన్నాయి. లెమ్మన్నానా? అమ్మ, మీరు నన్ను డ్రాప్ చేస్తారు కదా, ఇంకేంటి? పోనీలే పాపం అనుకుంటే రోజు నన్నే డ్రాప్ చేయమనేలా ఉన్నావే. నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదు. నిన్ను ఏంటమ్మా మీరు నన్ను ఇలా బెడ్షీట్ తో పాటు ఎత్తేసారు, ఇది మీకే న్యాయమా? నోటితో చెప్తే ఎక్కడ వింటున్నావు నువ్వు? నీకు ఈ ట్రీట్మెంటే అసలు దేనికి వీడు భయపడినట్టున్నాడే. లాస్ట్ మెథడ్ ఫాలో అవ్వాల్సిందే. ఏంటమ్మా ఇంత గట్టిగా కొట్టారు? ప్రతి ఉదయం షీరో దినచర్య ఈ విధంగానే మొదలవుతుంది. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. నేనేమో ఇక్కడ టెన్షన్ లో ఉంటే షీరో బటర్ఫ్లైని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఒక డాగి జీవితం ఆనందంగా సాగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ దాని జీవితంలోనూ ఎన్నో సమస్యలున్నాయని ఎవరికీ తెలియదు. సూపర్ టేస్ట్ అమ్మా, ఛాన్సే లేదు. రోజు ఇలాంటిదే నాకు చేసి వచ్చు కదమ్మా. బాగుందమ్మా. వీడు టైం 8 అవబోతుంది. త్వరగా కానీ షిన్చాన్, బస్ వచ్చే టైం అయింది. రోజు యోషినాకా మేడం దగ్గర నేను తిట్లు తినాల్సి వస్తుంది. లే షిన్చాన్. స్కూల్ కు వెళ్లే టైంలో గమ్ లాంటి ఒక టిఫిన్ పెడితే ఎలా అమ్మా తొందరగా వెళ్ళగలం? టైం 8 అయిపోయింది, బస్ వచ్చేస్తుంది. అనుకున్నట్టే బస్ వచ్చేసింది. షిన్చాన్, హోంవర్క్ నోట్ ఏది? అది అక్కడుందమ్మా. అది వేళ తీసుకుని వెళ్ళాలి కదా. ఏదైనా ఒకటి చెప్పండమ్మా. తీసుకెళ్ళొద్దని నేను చెప్పానా? తీసుకోమంటున్నారు, వెళ్ళమంటున్నారు, ఏమంటున్నారు? వెయిట్ చేయండి మేడం. హాయ్ షిన్చాన్, వచ్చేసారా మేడం? అల్లరి చేయకు షిన్చాన్. ఏంటి షిన్చాన్, స్కూల్ కి రావడానికి రెడీయా? నా కడుపులో ఇప్పుడే వస్తాను. షిన్చాన్ చేసే అల్లరి వల్ల షీరోకి బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు లేటుగానే అందుతుంది. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు కదా. నన్నేం చేయమంటారమ్మా, చాలా అర్జెంట్. నోరు మూసుకుని సైలెంట్ గా రా షిన్చాన్. అబ్బా, నా వల్ల కావట్లేదే. హాయ్ షీరో, ఎలా ఉన్నావు? ఓ, నాకు స్వాగతం చెప్తున్నావా? చూసారా, షీరోకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలన్న సంగతే మర్చిపోయారు. చాలా టైర్డ్ గా ఉంది, కాసేపు నిద్రపోదాం. పాపం షీరో ఒట్టిగిన్నెనే చూస్తూ విసిగి వేసారిపోతోంది. లేచారు, ఇప్పుడైనా తిండి పెడతారేమో చూద్దాం. ఇవన్నీ ఉడికిన తర్వాత వీటిని కళాయిలో వేసుకోవాలి. ఆహా, ఈ షోని ఎలాగైనా మొట్టమొదటి నుంచి చూద్దాం అనుకున్నానే. చూసారా, ఇప్పుడు కూడా మన షీరోకి తినడానికి ఏమీ దొరకలేదు. పాపం పస్తుండాల్సి వచ్చింది. సరే రండి, ఇప్పుడు స్కూల్లో ఏం జరుగుతుందో చూద్దాం. వచ్చేసాను. షిన్చాన్, దాని కింద పడేస్తావు, జాగ్రత్త. ఏ కదమ్మా, దీన్ని పట్టుకో. ఆఖరికి పగలగొట్టేశాడు. ఏంటి కజమా, నువ్వు ఇలా ఉంటే టీమ్ లో చేర్చుకోరు, వేస్ట్ క్యాండిడేట్ అని పంపించేస్తారు. రాత్రంతా వాడు తినలేదు. పాపం కదా. ఈ రోజైనా వాడికి తినడానికి ఏమైనా దొరకాలి. అరే, నువ్వు ఈ రోజు వచ్చేసావా? ఇదిగో దీన్ని తిను. టైం ఎంత అయింది? టైం 12 అయింది. నేను షీరోకి బ్రేక్ఫాస్టే పెట్టలేదే. షీరో బంగారం, ఇలా రారా. ఇదిగో నీ కోసం బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని కలిపి పెట్టాను, తిను. ఏంటి షీరో అలా చూస్తున్నావు? ఇంకా కావాలా?
నేను బయలుదేరిపోయాను మమ్మీ. షించాన్ వచ్చాడు. షీరోని వాకింగ్ కి తీసుకువెళ్తాడో లేదో చూద్దాం. ఓ నా బంగారం షీరో, ఇక్కడే ఉన్నావా? నేను మిస్ అయ్యావా? ఈ రోజుకి ఇది చాలే. ముద్దు చేసినట్టుగా చేశాడు. తర్వాత ఢమాల కింద పడేసి వెళ్ళిపోయాడు. ఎప్పట్లో మొదలు పెట్టావా షించాన్? మర్యాదగా చెప్తున్నాను, కాయగూరలన్నీ తిను. అది ఒంటికి చాలా మంచిది తెలుసా? ఏయ్ షించాన్, అమ్మ అంతగా చెప్తోందిగా, కాయగూరలు తింటే తప్పేంటి? కాయగూరల నాన్న కాయ మాత్రమే పెడుతున్నారు, కూరలు పెట్టట్లేదు. కాకరకాయ ఒంటికి మంచిదంటే వింటున్నావా? అవల కుదరదు బాబు, నాన్నకే పెట్టండి, ఆయన తింటారు. ఎక్కువైపోతుంది షించాన్. ఈ విధంగా షించాన్ జీవితం, షీరో జీవితం సాగుతూ ఉంది. అప్పుడే నిద్రపోయాడు చూడండి. నిద్రపోతుంటే ఎంత అందంగా ఉన్నాడో. నిజమే హ్యారీ, పిల్లలు అల్లరి చేసినా దాంట్లో ఒక అందం ఉంది కదా. ఎలాగైతేనే షించాన్ గొడవ లేకుండా షీరో ఒంటరిగా నిద్రపోవడానికి వెళ్ళింది. షించాన్ లే లే షించాన్, స్కూలుకు టైం అయింది చూడు. ఏమిటలా చూస్తున్నారు? కొత్తగా ఈ రోజు ఏమీ జరగదు. నిన్న జరిగినట్టుగానే ఈ రోజు కూడా జరగబోతోంది.